అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ. ఈరోజు చూస్తున్నారు కదండి, ఇవి బొబ్బర్ల యొక్క వడలు అనమాట. రెసిపీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అవి చూడండి ఒకసారి, నేను కట్ చేస్తాను. ఎంత ఈజీగా అవి పొంగినట్టుగా వస్తాయి అన్నమాట. ఎంత చక్కగా ఈజీగా కట్ అయిపోతాయి అన్నమాట. హెల్త్కి చాలా మంచిదండి. మామూలుగా సోయా అంటారు కదా, అవన్నమాట. ఇవి వడలుగానే కాదండి, కావాలంటే రోజు నానబెట్టుకునేసి మొలకలు వస్తాయి కదండి, వాటిల్లో కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు. పెసలతో పాటుగా వీటిని కూడా మనం కావాలంటే నానబెట్టుకుని మొలకలు చేసుకోవచ్చు. ఫస్ట్గా వీటి కోసం నేను ఒక పావుసేరు గ్లాస్ దాకా బొబ్బర్లు తీసుకున్నాను. వీటిల్లో అక్కడక్కడ కొంచెం రాళ్ళు అనేవి తగులుతూ ఉంటాయండి. సో అందుకని ముందుగా వీటిని రాళ్ళు అవి ఏమీ లేకుండా ఏరుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక నైట్ అంతా కూడా సోక్ చేయాలి. ఇదిగోండి, ఇలా వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ క్లీన్ చేసుకుని నైట్ అంతా సోక్ చేసుకోవాలి. మార్నింగ్ టైంలో ఎంచక్కా వాటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ముందుగా వీటి కోసం ఏమేం కావాలో చూద్దాం. పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, అదేవిధంగా కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా వెల్లుల్లిపాయలు కూడా కావాలండి. ఈ విధంగా నైట్ అంతా సోక్ చేసిన బొబ్బర్లు పొట్లు వచ్చినట్టుగా విప్పుకుంటాయి అన్నమాట అండి. ఈ విప్పుకున్న బొబ్బర్లని ఎంచక్కా మిక్సీ జార్లోకి తీసుకోండి. దానిలోకి ఆల్రెడీ ముందునే చూపించాను కదండి, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, అల్లం అనేది ఎంచక్కా నీట్గా క్లీన్ చేసుకుని పీసెస్గా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, వెల్లుల్లి, అదిగోండి అల్లం, ఇవన్నీ కూడా వేసేసి ఎంచక్కా మిక్సీ పట్టుకోండి. ఉప్పు మాత్రం అప్పుడే వేయొద్దండి. ముందు ఇలా ఎంచక్కా అదిగో మిక్సీ పట్టాను చూసారా, ఇలా అది కొంచెం లూజ్గా ఉంటుంది. అదిగోండి అట్లా పట్టుకోవాలి. అట్లా పట్టుకుంటే మనకేమైందంటే టేస్టింగ్ సాల్ట్ వేయకుండానే మనకు ఉబ్బుతాయి చూసారా, అలా ఉబ్బుతాయి అన్నమాట. ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనం ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత వేసుకోవడానికి ఒక 1/2 అవర్ 10 మినిట్స్ ముందైనా తీసుకుని ఎంచక్కా పక్కన పెట్టుకుని దానిలో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్ వేయకూడదండి. ఇవన్నీ వేసేసి ఎంచక్కా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా సాల్ట్ వేస్తున్నాను అనమాట అండి. ఇలా మంచిగా నీట్గా కలుపుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకుని మళ్ళీ ఒక బౌల్ తీసుకుని ఎంచక్కా పొయ్యి మీద పెట్టుకోండి. దానిలో నేను చూపిస్తున్నాను కదండి, ఇదిగో అలా గారెల్లాగా ఇలా పెట్టుకోవాలి. కానీ బొక్కలేం పెట్టకండి అనమాట, హోల్ ఏం చేయవసరం లేదు. జస్ట్ ఇలా చేతితో అలా అద్దేసి ఆయిల్లో డిప్ చేసేటివి అనమాట. ఈజీగా ఏగిపోతాయండి, ఎక్కువ టైం ఏం తీసుకోవు. అదిగోండి, చిన్న ఉండలు తీసుకునేసి ఎంచక్కా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. అదిగోండి చూపిస్తున్నాను చూసారా. ఇవి వన్ సైడ్ ఏగిపోగానే మళ్ళీ 2 సైడ్స్ అలా తిప్పుకుంటూ ఈవెన్గా గరిటె పెట్టి తిప్పుకుంటూ ఫ్రై చేయాలన్నమాట. అవి చూస్తున్నారు కదా, అలా డీప్ ఫ్రై అయిపోతాయి. ఒక వాయి తర్వాత ఇంకొకటి అలా వేసుకుంటూ ఈజీగా అయిపోతుందండి. ఎంచక్కా ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తీసుకోవటమేనండి. మీరందరూ కూడా ట్రై చేయండి. మీకు రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.